ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని తినొచ్చు. ఓకే, ఈజీగా హ్యాపీగా ఈజీగా మీ prepare వైఫ్ అవుతుంది. ఎప్పుడైనా లేనప్పుడు కానీ అలాంటప్పుడు హ్యాపీగా మీరు చేసుకొని తింటారా? ఎవ్రీ టైం ఒకవేళ time. తినాలనిపిస్తే చేసుకోవచ్చు. ఓకే అండి, మరి అంటే దానికి ఇప్పుడు నవడేస్ బయట ఆ. హైజీనిక్ ఉండట్లేదు కాబట్టి అవును. సో ఒకవేళ ఇది తినాలనిపిస్తే బయట దొరుకుతాయి, కాకపోతే మ్మ్. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఇంట్లో ఉండేవి, ఉన్నవి కాబట్టి. రెగ్యులర్ ఐటమ్స్ కాబట్టి ఓకే, మనకి ఏమి ఎక్కువ ఏం పడవు. సో చెప్తాను. ఒకటి సరే మసాలా, ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను ఫస్ట్ అయితే. మనకు కావాల్సిన ఐటమ్స్ టొమాటోస్, ఓకే గ్రీన్ చిల్లీస్, ఓకే చాట్ మసాలా, ఓకే లెమన్, ఆనియన్, మసాలా పల్లి, ఓకే సాల్ట్, క్యూకుంబర్, ఓకే రిబ్బన్ పాపడ్, ఓకే కొరియాండర్ అండ్ మసాలా పాపడ్. పాపడ్స్. ఓకే, అన్నీ మీరు చెప్పినట్టు అన్ని ఇంట్లో మనకి దొరికేవి. దొరికేటివే రెగ్యులర్, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అవును. అన్ని రెడీగా ఉంటాయి ఇంట్లో. సో మరి దానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ఓకే అండి, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. Okay. కొంచెం ఇది పాపడ్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఓకే. కోన్ షేప్ చేసుకోవాలి. ఓ, పాపడ్స్ కోన్ షేప్ చేస్తారన్నమాట. ఓకే. రెగ్యులర్గా అంటే మసాలా పాపడ్ బయట మనకి చపాతీ లాగా ఫ్లాట్గా ఉంటాయి, బట్ ఏంటంటే మాకు డిఫరెంట్గా ట్రై సో చేస్తాం. మనం డిఫరెంట్గా ఇంట్లో చేసుకోవాలి కోన్ అనుకుంటే కోన్గా చేసుకోవచ్చు. ఓకే, దాని మీద పెట్టి చేస్తారా? దాన్ని ఓకే. సో దీనికి ఆయిల్ అలాంటిది ఏమీ అవసరం ఇది లేదు. ఈ పాపడ్ అనేది ఆయిల్ అనేది అవసరం పడదు. ఓకే ఇది మనకి జస్ట్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే. ఎక్కువ ఏం పడదు. సో మీ వైఫ్ నేమ్ ఏంటండి? నిఖిల. నిఖిల. అవును. ఓకే, మీ పిల్లల పేర్లు? కృత్విక్ సాయి, నైతిక్ సాయి. పెద్ద బాబు పేరు నైతిక్ సాయి, చిన్న బాబు పేరు కృత్విక్. డిఫరెంట్గా ఉన్నాయండి నేమ్స్, కృత్విక్, నైత్విక్ కదా? అవునండి. సో బాగా సెర్చ్ చేసి పెట్టారా నేమ్? అవునండి, నా వైఫ్ అలా సార్. ఓకే. సో మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. ఓకే, వెబ్ డిజైనర్. అవును. ఓకే, మీ వైఫ్? వైఫ్ హెచ్ఆర్. హెచ్ఆర్. ఓకే, ఇద్దరు మంచిగా ఇద్దరు వర్కింగ్. ఇద్దరు వర్కింగ్. అవును. సో పిల్లలు మరి వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఫస్ట్ క్లాస్, ఓకే. చిన్న బాబు జస్ట్ 2.5. సో చిన్న పిల్లలే. చిన్న. సో మరి ఎలా అండి, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇద్దరు చిన్న పిల్లలు, మీరు వర్కింగ్, మీ వైఫ్ వర్కింగ్. కరోనా పుణ్యమా అని మేనేజ్ అవుతుంది, ఇంకా కరోనా ఇంకా అవ్వలేదు అంటే హైబ్రిడ్ ప్రాసెస్ నడుస్తుంది కదా, ఓకే. యా, దానివల్ల మనకి మేనేజ్ 4 అవుతుంది. days or 3 days వర్క్ ఉంటుంది. Yes. సో అలా ఏదో మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ ప్రస్తుతానికి మేనేజ్ అవుతుంది. పెద్దగా అది ఖచ్చితంగా మేనేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడంటే మనం తోడుగా ఉన్నాం. బోయిన్పల్లినేనండి సెటిల్మెంట్ మొత్తం మీరంతా? బాన్ అండ్ బోటమ్ హైదరాబాద్. హైదరాబాద్. ఇక్కడే మొత్తం అందరు ఇక్కడ. ఓకే, మీ పేరెంట్స్ అందరూ ఇక్కడే పేరెంట్స్ కూడా ఉంటారు? ఇక్కడ ఉంటారు, అత్త మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ. అందరూ కలిసే అందరూ ఉంటారా? ఇక్కడ ఉంటారు. ఓకే, నైస్ నైస్. అంటే సేమ్ ఏరియా కలిసి అంతే. ఉన్నాడు, అదే ఒకే దగ్గర ఉంటారు. ఒకే దగ్గర బోయిన్పల్లిలో ఉంటారు. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. ఓకే. దీన్ని మనమే కొద్దిగా కోన్ షేప్ రెడీ చేసుకోవాలి. ఓకే. ఇలా కోన్ షేప్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ కోన్ షేప్ రెడీ అయ్యాక మనం ఒక పక్క పెట్టుకొని ఓకే. మనం దానికి స్టఫింగ్ సంబంధించిన ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఇంతేనండి, అంతే. అంతే. సింపుల్ ఐటమ్ అండి, జస్ట్ ఇలా కోల్ తయారు చేసుకొని సరిపోతుంది. ఇది ఒకసారి ఫోల్డ్ అయ్యాక ఇంకా మళ్ళీ ఓపెన్ కాదు, ఓకే. ఇలాగే ఉండిపోతుంది. చాలా సింపుల్ గా ఉందండి. అంతే. మంచిగా పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు ఫన్ గా కూడా మంచిగా తింటుంటారు. నార్మల్ గా పెట్టేదానికంటే ఇలా డిఫరెంట్ గా రెడీ చేసి పెడితే చాలా బాగా అంతే, తింటారు. చాలా సింపుల్ ఐటమ్, చాలా ఫాస్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్గా ఏంటంటే మామూలుగా మార్కెట్లో మనకి ఇలా ఫ్లాట్ గానే రెడీ చేసేసి వాళ్ళు మనకి దానిపైన వేసిస్తారు. అవును, కాకపోతే ఏంటంటే కొత్తగా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. హోమ్ రెసిపీ ఎప్పుడైనా హెల్దీ. హెల్తీ. సో మీరు ఇంకేం చేస్తూ ఉంటారండి వంటలు? అన్నీ చేస్తాను. అన్నీ చేస్తారు మీరు? అంటే పెళ్ళికి ముందే వచ్చా, పెళ్లి తర్వాత నేర్చుకున్నారు ఏమైనా? పెళ్ళికి ముందు. పెళ్ళికి ముందే వచ్చు. మేబీ బ్యాచులర్ లైఫ్ ఏమైనా లీడ్ చేసి? అట్లా ఏం లేదండి, మా మమ్మీ అన్నీ నేర్పించారు. ఓకే. బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయడానికి అని కాదు, జస్ట్ ఒక జస్ట్ అది మా మమ్మీ అన్నీ నేర్పించేశారు అనమాట. వాళ్ళకి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాము, వాళ్ళని చూస్తూ నేర్చుకుంటాం. వావ్.
ఒక బౌల్ తీసుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అన్ని మిక్స్ కలుపుకోవాలి. ఓకే, జస్ట్ కొద్దిగా అన్ని రెడీ చేసుకొని ఫస్ట్ రిబ్బన్ పాపడ్, ఓకే, క్యూకుంబర్, ఏంటంటే చాలా తక్కువ టైం తీసుకుంటుంది అండ్ మోర్ ఓవర్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలా అవన్నీ పడవు, అన్ని హెల్దీ ఐటమ్స్ ఇవన్నీ. మసాలా ఇవాళ రేపు అందరూ మసాలా తినద్దు అని అంటారు. పిల్లలు తినేటప్పుడు ఇది స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్. అంటే పెద్దవాళ్ళు తినేటప్పుడు వేసుకోవచ్చు, పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి కొద్దిగా చిల్లీస్ ఎక్కువ ఇవ్వద్దు. కొద్దిగానే వేస్తున్నాను. అండ్ ఆనియన్ చాప్ చేసుకుని. ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలు పానీపూరి కావాలి బయటికి తీసుకుని వెళ్ళండి అలా ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అది పానీపూరి స్కిప్ చేసి వాళ్ళని దీనికి డైవర్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి, రెగ్యులర్గా ఇష్టంగా తింటారు. ఇవన్నీ వేసాక కొద్దిగానే వేసేయాలి కొరియాండర్. లాస్ట్కి మళ్ళీ మనం సర్వింగ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఓకే, సో ఈ రెసిపీ మీదే అన్నమాట. ఇది రెసిపీ అనేది యాక్చువల్గా ఇది నా సొంత రెసిపీ ఏం కాదు. ఎందుకంటే బయట ఇప్పుడు నేను ఏదైనా బయట తిన్నాను అనుకోండి, ఇంటికి వచ్చి ట్రై చేయడం నాకు అలవాటు. ఓకే, అలా క్రాక్ చేస్తూ ఉంటాము. ఇది చాలా ప్లేసెస్లలో ఇది అమ్ముతారు, మసాలా పాపడ్ అంటే ఇస్తారు. కాకపోతే మన ఇంట్లో మన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కొంతమంది పల్లీలు వేయరు, మనం వేసుకుంటాం మన ఇష్టం ప్రకారం అంతే. చాట్ మసాలా వేసాక కొద్దిగా సాల్ట్, జస్ట్ ఫర్ టేస్ట్. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేదు కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టొమాటోస్కి క్యూకుంబర్కి చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సాల్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. అన్నీ అయిపోయాక జస్ట్ లెమన్ కొంచెం ఇట్లా పిండేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసాకండి. ఓకే, సో మీ మదర్ ఫ్యామిలీ, మీ మదర్ ఇన్ లాస్ ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా, మరి వాళ్ళకి తెలుసా మీరు ఇక్కడికి వస్తున్నారు ఈరోజు? తెలుసా. ఓకే, మా వాళ్ళందరికీ కొంచెం హాయ్. మీ వాళ్ళందరికీ హాయ్ అండి. బోయినపల్లిలో ఉండే వాళ్ళందరికీ శ్రీకాంత్ గారి తరపున, నా తరపున హాయ్. ఓకే, సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఇలా ఫిల్ చేసుకోవడం మాత్రమే. సింపుల్, జస్ట్ అది ఫిల్ చేసుకోవడం అంతే. సింపుల్ ఫిల్ చేసుకోవడం మాత్రమే. సో మీ స్పెషల్ రెసిపీస్ ఏమైనా చేస్తారా ఇంట్లో మీరు? ఏంటి మీ స్పెషాలిటీ? నేను అన్ని కర్రీస్ ఎక్కువ చేస్తాను. కర్రీస్, బిర్యానీ, బగార్ రైస్, కర్రీస్ ఎక్కువ చేస్తాను. మేము వెజిటేరియన్స్ యాక్చువల్గా. ఓకే, సో దాల్ ఫ్రై, బగార్ రైస్ చాలా ఎక్కువ చేస్తాను. మీరు చేస్తారు బాగా. అండ్ ఆలు టొమాటో బ్రింజాల్ కర్రీ బాగా చేస్తాను. ఓకే, అంటే మీరు మీ వైఫ్ ఏమైనా ఇలా అనుకుంటారా వీక్లో ఈ టైం చేయండి? అలా ఏం లేదండి, ఇప్పుడు కుదిరితే వాళ్ళకి చేస్తారా? కుదిరితే వాళ్ళు చేస్తాను. ఇద్దరు వర్కింగ్ కాబట్టి అలా కంపల్సరీ అలా చేసుకోవాలి. అలా అయితేనే పనులు జరుగుతాయి. అవును, నేనే చేయాలి మీరు చేయొద్దు అని అనుకుంటే మీరు అర్థం చేసుకొని మీరు చేస్తున్నారు చూసారా, అది గ్రేట్. లాస్ట్ కొరియాండర్ జస్ట్ మనకి పైన కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా సర్వ్ చేసిన ఐటమ్స్ అన్ని దీంట్లో ఫిల్ చేసుకొని తినేయాలి. ఓకే అండి, ఇది ఇన్స్టెంట్ పాపడ్, ఇన్స్టెంట్ మసాలా పాపడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మసాలా పాపడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మసాలా పాపడ్ కావలసిన పదార్థాలు: పాపడ్, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చాట్ మసాలా, మసాలా వేరుశనగ పప్పు, నిమ్మకాయ, రిబ్బన్ పాపడ్స్. మసాలా పాపడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాపడ్ని పాన్ మీద పెట్టి హీట్ చేసి దాన్ని కోన్ షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రిబ్బన్ పాపడ్, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా వేరుశనగ పప్పు, కొత్తిమీర, చాట్ మసాలా,
ఉప్పు నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని కోన్స్లో ఫిల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా పాపడ్ రెడీ.